అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో ప్రధాన అంశం ఫీజు రీఎంబర్స్మెంట్. గత 3 క్వార్టర్స్ నుంచి 3 త్రైమాసిక మాసాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేసినందువల్ల విద్యార్థులు అసలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరముగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళని సర్టిఫికేట్ లేకుండా కాలేజీ నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఈరోజు వ్యవసాయం చేసుకొని కూలి పనులకు పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన పోరు తర్వాత అయినా దిగొచ్చి వాళ్ళకి ఫ్రీ రీయింబర్స్మెంట్ ఇచ్చే విధంగా మన పోరు యువత పోరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పథకం ఈ పథకం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. పేదవాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలని ఎంతో గొప్ప ఆశయంతో ఆయన స్టార్ట్ చేసిన పథకం. 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన కార్యక్రమం మనం చూసాం. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని స్టార్ట్ చేశారో దాన్ని ఎంతో గొప్పగా 2019 నుంచి 24 వరకు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాం. కాబట్టి ఈరోజు ఎంతోమంది యువకులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన అంశం ఇందాకనే మనం అనుకున్నాం, యువత పోరులో రేపు 12వ తారీఖు మనం చేపట్టబోయే యువత పోరులో 2వ అంశం నిరుద్యోగ భృతి. కూటమి ప్రభుత్వం అఫ్కోర్స్ 2014లో కూడా చెప్పారు, మళ్ళా 2024లో కూడా చెప్పి నిరుద్యోగ యువకుల్ని ఏ విధంగా మోసం చేశారో, దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారో అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల్లో చైతన్యం తీసుకురావడం కోసం అప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఎందుకంటే ఇప్పటి వరకు పోయిన బడ్జెట్లో పెట్టలేదు, ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి ఎల్లో మీడియా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల ముందు వదలగొట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఇప్పటికి సుమారుగా 10 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఎక్కడా కూడా ఒక నిరుద్యోగ భృతి లేదు, అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా అసలు చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కాబట్టి దీనిపై కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 12వ తారీఖు జరిగే కార్యక్రమంలో ఇది కూడా ఒక ప్రధాన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మూడవ ప్రధాన అంశం మెడికల్ కాలేజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో చేయాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు మనకి కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినాక కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది. ప్రతి మెడికల్ కాలేజ్ సీట్లు కొన్ని వేలు పెంచాలని చెప్పి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ కూడా చేసింది. బట్ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే
ఆలోచన చేసి వైద్య రంగంలో విపరీతమైన మార్పులు తీసుకురావాలి. దానికి ప్రధానంగా మనం పేదవాడికి, గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకి, ఎస్సీస్కి, దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నాణ్యమైన వైద్య విద్య అందించడం కోసం 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి, ఆ మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా అయిపోయి, సీట్లు కూడా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కోర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా 11 కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించాల్సి ఉంటే అన్ని సివిల్ పనులు అయిపోయినాయి. కొన్ని హాస్పిటల్స్లో అయితే ఎక్విప్మెంట్ కూడా ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పీపీపీ మోడ్ అని పెట్టి అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్రంలో ప్రజలు, మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ హాస్పిటల్ ప్రైవేటైజ్ చేయడం వల్ల ఉచితంగా వైద్యం అందుబాటులో తేవాలని ఎంతో గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారో ఆ కార్యక్రమం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంపై కూడా పెద్ద ఎత్తున రేపు మార్చి 12వ తారీఖు చేయబోయే పోరులో ఈ 3 అంశాలపై పోరుని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు, మరీ ముఖ్యంగా 3 అంశాలు కూడా విద్యార్థులకి, యువకులకి, పేదలకి సంబంధించిన అంశాలు కాబట్టి 3 అంశాలను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే ఈరోజు 8వ తారీఖు, ఇంకా కేవలం 4 రోజులు ఉంది. 4 రోజుల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు అనే కార్యక్రమం మార్చి 12వ తారీఖు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున విజయవంతమైనట్టు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకో ప్రధాన అంశం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఆల్రెడీ మన పార్టీ కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా గుర్తే ఉంటుంది. ఆ రోజే మార్చి 12వ తారీఖే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఎట్లా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం పాల్గొంటారు. కాబట్టి అందరినీ పార్టీ ఆఫీస్ దగ్గరికి సమాయత్తం చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాక కార్యకర్తలని, ప్రజల్ని, యువకుల్ని అందరినీ తీసుకుని కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇచ్చే కార్యక్రమం చేసి ఈ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువత పోరు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.